వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు మీ అందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు ఇక్కడ జరిగిన దాష్టికాలు మీ అందరికీ తెలిసిందే. భూములు దాటుకొని మీ పట్టా భూముల దగ్గర నుంచి ప్రైవేటు భూములు కట్టడాలు ఎన్ని కబ్జాకు గురైనవి, ఏ ఏ భూములు కానీ ఆస్తులు కానీ ఏ విధంగా నామమాత్ర ధరకి బెదిరించి లాగేసుకున్నారనేటటువంటి దానికి ఇది విశాఖలో ఏదైతే నిత్యకృత్యమైందో వైకాపా నాయకులు ఆగడానికి సంబంధించి ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారనేది అర్థమవుతూ ఉంది. అలాగే సింహాచలం దేవాలయ భూములకి సంబంధించి కూడా చాలా వరకు వాటికి సంబంధించి కూడా అన్యాక్రాంతం అయినటువంటి పరిస్థితి. ఇలా అక్రమంగా భూదోపిడీ చేసి సంపాదించినటువంటి సొమ్మునే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 100 కోట్లు, ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు ఏంటంటే అది ఇక్కడ ఎవరో చెప్తున్నారు విశాఖపట్నంలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు ఒక అభ్యర్థి వైకాపాకి సంబంధించిన అభ్యర్థి పెట్టాడంటే ఎంత భూదోపిడీ ఇక్కడ ప్రజల దగ్గర నుంచి చేస్తే అంత